బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ నేత చింతాడ రవికుమార్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లా చిలకపాలెం సమీపంలో రవికుమార్ ను అదుపులోకి తీసుకుని జేఆర్పురం పిఎస్ కు తరలించారు. చింతాడ రవికుమార్ 9 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. జగన్ పర్యటనలో మహిళా సీఐపై అనుచితంగా ప్రవర్తించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఇప్పటికే 9 మందిని అరెస్టు చేశారు. వారికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నిందితులను ఆంపోలు జైలుకు తరలించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, మొత్తంగా చింతాడను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. జగన్ పర్యటనలో మహిళా అధికారికి సంబంధించి అనేక ఆరోపణలు వచ్చాయి. ఇప్పటివరకు ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఇంకా ఎవరినైనా అదుపులోకి తీసుకోవాల్సిందా? చూసుకోవచ్చు. 9 రోజుల అజ్ఞాతం తర్వాత చింతాడ రవికుమార్ ను చిలకపాలెం వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. అయితే మనం చూసుకోవచ్చు, గత 9 రోజులుగా ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఎస్ఐ ప్రవళికపై అనుచిత వ్యాఖ్యలతో పాటు తన డ్యూటీకి ఆటంకం కలిగించారని, అంతేకాకుండా తనపై అసభ్యకరంగా ప్రవర్తించారని ఎస్ఐ ప్రవళిక ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే కేసుకు సంబంధించి చింతాడ రవికుమార్ తో పాటు సుమారు 25 మంది మీద కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంతవరకు కూడా అజ్ఞాతంలో ఉన్న చింతాడ రవికుమార్ కు సంబంధించి తన తమ్ముడు కృష్ణను, అదే విధంగా ఆమదావల్స్ సంబంధించిన ఫ్లోర్ లీడర్ బొడ్డేపల్లి రమేష్ కుమార్ ను నిన్న రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా వారితో పాటు మరొక 7గురిని కూడా అదుపులో తీసుకున్నారు. మొత్తం 9 మందిని అదుపులో తీసుకున్న పోలీసులు ఈ రోజు కోర్టులో హాజరుపరిచిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్య అనుచరుల్ని అదుపులో తీసుకోవడంతో తానంతరం తానే లొంగిపోవడానికి విశాఖపట్నం నుంచి వస్తున్న క్రమంలో చిలకపాలెం దగ్గర అయితే పోలీసులు చింతాడ రవికుమార్ అదుపులోకి తీసుకొని జేఆర్పురం పోలీస్ స్టేషన్ వైపు అయితే తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీస్ స్టేషన్ కూడా చింతాడ రవికుమార్ చేరలేదు. అయితే చింతాడ రవికుమార్ ని ఎక్కడికి తీసుకెళ్లారు ఏంటి అన్న దానిపై స్పష్టత లేదు. అయితే చింతాడ రవికుమార్ లొంగిపోతున్నారన్న సమాచారంతో భారీగా డిఎస్పీ కార్యాలయం వద్దకు వైసీపీ కార్యకర్తలు చింతాడ రవికుమార్ అభిమానులు చేరుకున్న నేపథ్యంలో అనూహ్యంగా చింతాడ రవికుమార్ ని మార్గ మధ్యంలో అరెస్టు చేసి తరలించడంతో టెన్షన్ వాతావరణం అయితే శ్రీకాకుళం జిల్లాలో కొనసాగు. థ్యాంక్ యూ రాము.